గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ ఏవో అండి. సో మన ప్రీవియస్ క్లాస్లో హిస్టరీ టాపిక్ అనేది చెప్పడం జరిగిందండి. ఫోర్త్ సెమిస్టర్ హిస్టరీ అనేది మీకు కొన్ని వీడియోస్ చేయడం జరిగిందండి. సో ఈ క్లాస్లో నేను ఏం చెప్తానంటే పొలిటికల్ సైన్స్ డిస్కస్ చేద్దామండి. మనకు ఫోర్త్ సెమిస్టర్లో పొలిటికల్ సైన్స్ ఉంటుంది కదా, సో దాని గురించి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో మీరు ఫోర్త్ సెమిస్టర్ పొలిటికల్ సైన్స్ థర్డ్ చాప్టర్ చూడండి ఒకసారి. సో థర్డ్ చాప్టర్ ఒకసారి చూసి అది డిస్కస్ చేద్దాం. సో థర్డ్ చాప్టర్లో ఏముందంటే మనకి రిలీజన్ అండ్ పాలిటిక్స్. థర్డ్ చాప్టర్ వచ్చి మనకి రిలీజన్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో రిలీజన్ అలానే పాలిటిక్స్ అనేవి ఎలా ఉన్నాయి, సో ఒక మతం ఇండియాలో పాలిటిక్స్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది, అలానే ఒక క్యాస్ట్ అనేది ఇండియాలో పాలిటిక్స్ మీద ఎఫెక్ట్ ఎలా చూపిస్తుందో మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, అనాలిసిస్ ద ఇంపాక్ట్ ఆఫ్ కమ్యూనలిజం ఇన్ ఇండియన్ పాలిటిక్స్. అంటే ఇండియన్ పాలిటిక్స్లో కమ్యూనలిజం ఒక ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందని అడుగుతున్నాడు. సో కమ్యూనలిజం అనే వర్డ్కి మీనింగ్ ఏంటండి? సో కమ్యూనలిజం అంటే ఒక కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక రిలీజన్కి బాగా దగ్గర అయిపోవడం అండి. అంటే ఒక రిలీజన్ మాత్రమే పూజించడం, అంటే ఒక రిలీజన్కి బాగా దగ్గర అయిపోయి దానికి డివోట్ అయిపోయి సో దాని ద్వారా కాన్ఫ్లిక్ట్స్ తీసుకురావడం, వేరే రిలీజన్ వాళ్ళని కించపరచడం, సో ఇవన్నిటికి మనకి కమ్యూనలిజంలోకి వస్తాయండి. సో కమ్యూనలిజం అంటే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ విచ్ ఎడిక్టెడ్ టు వన్ రిలీజియన్ ఆర్ వన్ ఎథనిక్ గ్రూప్ అండి. అంటే ఒక పర్టికులర్ రిలీజన్ గ్రూప్కి ఎడిక్ట్ అయ్యేదాన్ని కమ్యూనలిజం అంటారు. సో అసలు ఇండియా అనేది ఎలా ఉందో చూడండి. సో మనకి ఇండియా అనేది మల్టీ రిలీజియస్ కంట్రీ. సో ఇండియా అనేది ఏంటంటే మల్టీ రిలీజియస్ కంట్రీ. సో పీపుల్ ఆఫ్ డిఫరెంట్ రిలీజన్ లివ్ టుగెదర్. సో వేరు వేరు మతాల వాళ్ళు ఇండియాలో నివసించడం జరుగుతుందండి. సో మీరు చూసారు, హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, సిక్కులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, బుద్ధిని పూజించే వాళ్ళు ఉంటారు, అలాగే జైన మతాన్ని పూజించే వాళ్ళు ఉంటారు. సో ఇలా వేరియస్ రిలీజియన్స్ అనేవి ఇండియాలో నివసించడం జరిగింది. సో అందులో ఎక్కువగా ఏ రిలీజన్ ఫాలో అవుతారండి? అమాంగ్ దమ్ హిందూస్ కాన్స్టిట్యూట్ ద మెజారిటీ ఫాలోడ్ బై ముస్లిమ్స్. అంటే ఇండియాలో ఎక్కువ ఏ రిలీజన్ ఫాలో అవుతారు? ఫస్ట్ హిందూస్. సో హిందూ రిలీజన్ ఎక్కువ ఫాలో అవుతారండి. దాని తర్వాత ఎవరు ఉంటారు? ముస్లిమ్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మనకి ఎప్పటి నుంచో హిందూ ముస్లిమ్స్కి కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుందండి. అంటే గొడవ రావడం జరుగుతుంది. సో ఇండియాలో హిందూ ముస్లిమ్స్కి ఎక్కువగా గొడవలు రావడం జరుగుతుందండి. సో దానికి కారణాలు ఏంటి? మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళు కొన్ని పాలసీస్ ఇంట్రడ్యూస్ చేసేవారండి. సో వాళ్ళు కొన్ని పాలసీస్ ఇంట్రడ్యూస్ చేసేవారు. ఈ పాలసీస్ ఎలా ఉండే అంటే హిందూ అండ్ ముస్లిం మధ్య గొడవ పెట్టేలాగా ఉండే ఈ పాలసీస్. అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలసీస్ వల్ల హిందూ అండ్ ముస్లిమ్స్కి అప్పట్లో గొడవలు అవడం జరిగింది. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా హిందూ ముస్లిమ్స్కి అలానే కాన్ఫ్లిక్ట్ జరుగుతుందండి. సో ప్రజెంట్ కూడా మీరు బయట చూసినట్లయితే హిందువులకి ముస్లిమ్స్కి గొడవలు అనేవి జరుగుతాయి. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా సో హిందూ ముస్లిమ్స్ గొడవలు జరగడం స్టార్ట్ అవుతుందండి. సో అందుకే మనకి ఇండిపెండెన్స్ వచ్చాక మన భారత రాజ్యాంగం ఏం చెప్పింది? సో ఇండియా అనేది ఒక సెక్యులర్ స్టేట్గా ఉండాలని చెప్పింది. ఇండియా అనేది ఒక సెక్యులర్ స్టేట్. సో దీని మీనింగ్ ఏంటంటే సెక్యులరిజం అండి. సో మనకి సెక్యులరిజం అనే వర్డ్ మీనింగ్ ఏంటంటే ఒక కంట్రీని, ఒక రిలీజన్ని సపరేట్ చేసే పదాన్నే సెక్యులరిజం అంటారు. కంట్రీ వేరు, రిలీజన్ వేరండి. చూడండి, మీరు పాకిస్తాన్ చూడండి. సో పాకిస్తాన్ అనేది ఏంటి? అదొక కంట్రీ. ఆ కంట్రీ ఏం చేస్తుందండి? ఇస్లాం అనే రిలీజన్ని అడాప్ట్ చేసుకుంది. అలానే సౌదీ అరేబియా కానీ, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ ఆ దేశాలు వాళ్ళ యొక్క అఫీషియల్ రిలీజన్నే ఇస్లాం అని ప్రకటించుకున్నాయి. అలానే మన ఇండియా అనేది ప్రకటించుకుందండి? లేదండి. సో ఇండియా అనేది ఏంటి? ఒక సెక్యులర్ కంట్రీ. అంటే మన ఇండియాలో మన కంట్రీ అనేది ఏ రిలీజన్ని తీసుకోలేదు. సో మీరు అనుకోవచ్చు మన కంట్రీ హిందువుని అడాప్ట్ చేసుకుంది, మన హిందూ కంట్రీ, మనం హిందూ రిలీజన్ని అడాప్ట్ చేసుకున్నాం అనుకోవచ్చు. కాదండి. సో ఇండియాకి ఏ రిలీజన్ లేదు. సో ఇండియాలో ఎవరైనా ఉండొచ్చండి. సో ఎవరైనా ఏ మతాన్నైనా ఇండియాలో స్వీకరించవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో గొడవలు రాకూడదని చెప్పి మన భారత రాజ్యాంగంలో ఇండియా అనేది ఒక సెక్యులర్ స్టేట్ అని చెప్పి చెప్పడం జరిగింది. సెక్యులర్ మీనింగ్ ఏంటండి? ఇట్ ప్రివెంటెడ్ స్టేట్ ఫ్రమ్ ఫేవరింగ్ ఎనీ సింగిల్ రిలీజియన్. అంటే మన దేశం అనేది ఏ రిలీజన్కి ఫేవరబుల్గా ఉండకూడదు. అంటే మనం హిందువులు ఎక్కువ ఉన్నామని చెప్పి హిందువులకి కానీ, అలాంటి ముస్లింలు ఎక్కువ ఉన్నామని ముస్లింలకి, లేదంటే క్రిస్టియానిటీకి కానీ మన దేశం అనేది ఫేవర్గా ఉండకూడదు. ఎందుకంటే మన దేశంలో అన్ని మతాలు ఒకటేనండి. సో అన్ని మతాలు ఒకటే. సో ఇక్కడ చూడండి నెక్స్ట్, ఇన్ ద స్పైట్ ఆఫ్ సెక్యులరిస్టిక్ స్టాండ్, ఇండియాలో ఇంకా కమ్యూనలిజం అనేది ఇంకా జరుగుతుందండి. సో మన సెక్యులర్ కంట్రీ అయినా ఇండియాలో కమ్యూనలిజం అనేది ఇంకా జరగడం జరుగుతుంది. ఈ కమ్యూనలిజం జరగడానికి కారణాలు ఏంటో ఒకసారి చూద్దామండి. మనం ఈ కమ్యూనలిజం జరగడానికి కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం. సో చూడండి, ఇక్కడ హిందూ ముస్లిం కమ్యూనలిజం హ్యాస్ బికమ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. అంటే మన భారత రాజకీయాలు ఉంటాయి కదండి. సో వాటిల్లో ఈ హిందూ ముస్లింల యొక్క గొడవలు ఉంటాయి కదా, సో శత్రుత్వం ఉంటుంది కదా, సో అవి చాలా ఇంపార్టెంట్గా వ్యవహరిస్తున్నాయండి మన ఇండియన్ పాలిటిక్స్లో.
సో ఎందుకు వ్యవహరిస్తున్నాయి అంటే ఒక రిలీజన్ బేస్ చేసుకొని ఇక్కడ రాజకీయాలు ఎలా నడుస్తున్నాయో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి. సో మనకి ఏమైంది చూడండి, ఈ హిందువుల మధ్య ముస్లింల మధ్య వైలెన్స్ అనేది రోజు రోజుకి పెరిగిపోవడం జరిగింది. సో అందుకే మనకి ఈ కమ్యూనలిజం అంటే మతాల కోసం కొట్టుకు చావడానికి కమ్యూనలిజం అంటాం కదా, ఈ కమ్యూనలిజం అనేది ఇండియాలో వెరీ డామినెంట్ ఫ్యాక్టర్ కింద ఎలక్షన్లో కన్వర్ట్ అయిందండి. చూడండి, మనకి ఇప్పుడు ఇండియాలో ఎలక్షన్ జరిగినాయి అనుకోండి, ఎలక్షన్లు బాగా ప్రేరేపరించే ఫ్యాక్టర్ ఏంటంటే ఇండియాలో ఫస్ట్ రిలీజియన్, నెక్స్ట్ క్యాస్ట్. సో అంటే ఏంటి, మనీ కాదండి. సో ఇండియాలో ఎక్కువ పాలిటిక్స్ అనేది దేని మీద నడుస్తాయండి, మతం మీద, అలానే క్యాస్ట్ మీద పాలిటిక్స్ అనేది నడవడం జరుగుతుంది. ద లీడర్ ఆఫ్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ టు స్టార్టెడ్ ఎక్స్ప్లోటింగ్ ద రిలీజియస్ సెంటిమెంట్స్ ఆఫ్ ద పీపుల్ టు విన్ ద ఎలక్షన్. సో మన పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తారండి, రిలీజియస్ సెంటిమెంట్లు వాడుకొని ప్రజల్ని ప్రలోభం పెట్టి ఎలక్షన్లో గెలవడం జరుగుతుంది. సో చూడండి, కొన్ని చోట్ల ఏం చేస్తున్నారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారు. సో బీజేపీ వాళ్ళు మొన్న ఏం చెప్పారండి, జీహెచ్ఎంసీ ఎలక్షన్లో గెలిస్తే హైదరాబాద్ పేరు భాగ్యనగరం కింద మార్చేస్తాం. అలాంటి చూడండి, మన లాస్ట్లో అలహాబాద్ని ఏమని మార్చారు, ప్రయాగరాజ్ కింద మార్చారు. అంటే రిలీజియస్ బేస్ చేసుకుని హామీలు ఇవ్వడం వల్ల ప్రజలు ఏం చేస్తున్నారు, ఏ రిలీజన్ వాళ్ళు ఓట్ బ్యాంక్ అనేది సాధించుకుంటున్నారండి. సో ఇప్పుడు హిందూస్కి ఫేవర్గా చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, హిందువులు అందరూ వెళ్ళి ఓటేస్తారు. సో అందుకే మనకి ఇండియాలో రిలీజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో చూడండి, ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ సెవరల్ రిలీజియన్ ఆర్గనైజేషన్ కేమ్ ఇన్ టు ఎక్స్టెన్స్ అండ్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ పాలిటిక్స్. చూడండి, మనకి కొన్ని రిలీజియస్ ఆర్గనైజేషన్స్ అనేవి ఇండియాలోకి రావడం జరిగింది. సో వాళ్ళు వచ్చి ఏం చేశారు, పాలిటిక్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ చూడండి. సో బీజేపీకి ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఏంటిది, మనకి బీజేపీ వాళ్ళు ఉంటుంది కదా, ఆర్ఎస్ఎస్. సో ఆర్ఎస్ఎస్ అనేది ఏంటంటే, సో మోడీ కానీ అమిత్ షా కానీ వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినవారు. ఆర్ఎస్ఎస్ అనేది హిందూయిజంకి సపోర్ట్ చేస్తుందండి. సో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏంటంటే హిందూ రిలీజన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అందులో నుంచి వచ్చిన వాళ్ళే ఈ బీజేపీ వాళ్ళండి. కాబట్టి ఆర్ఎస్ఎస్ అనేది కూడా మన ఇండియన్ పొలిటిక్స్లో చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. నెక్స్ట్, certain political parties linked with the religious organizations to help the get votes in the election. సో ఎలక్షన్లో ఓట్లు సంపాదిస్తున్నారండి ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు పేరు చెప్పుకొని. నెక్స్ట్, ఆఫ్టర్ 1970 తర్వాత హిందూ నేషనలిజం అండ్ ముస్లిం కన్సైన్స్ బికమ్ ఇంటెన్సిఫైడ్ విచ్ లెడ్ టు వేరియస్ కాన్సిక్వెన్సెస్ ఇంక్లూడింగ్ ద పొలిటికల్. అంటే మనకి ఏంటంటే 1970 తర్వాత హిందువులు ముస్లిం మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ అనేది చాలా మారిపోవడం జరిగిందండి. సో దీనివల్ల పొలిటికల్గా చాలా చేంజెస్ అనేవి రావడం జరిగింది ఇండియాలో. సో ఇండియాలో పొలిటికల్గా చాలా చేంజెస్ అనేవి రావడం జరిగింది. చూడండి, మీరు 1950 నుంచి ఇండిపెండెన్స్ తర్వాత నుంచి పాలిటిక్స్లో ఒకే పార్టీ ఉందండి. ఏ పార్టీ అది, కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ అనేది చాలా లీడింగ్లో ఉంది. బట్ 1990లో ఏం జరిగిందంటే కొన్ని గొడవలు జరిగినాయండి. సో ఏం జరిగినాయి 1990లో ఫేమస్ ఇష్యూస్ ఏంటి, అప్పుడు మనకి ఒక కమ్యూనల్ ప్రాబ్లం అనేది వచ్చింది. సో ఏంటంటే ప్రాబ్లము, అక్కడ మనకి బాబ్రీ మసీద్ తెలుసా, మనం కొట్టుకుంటున్నారు కదా, అయోధ్యలో రామ మందిరం కావాలని అంటే మసీద్ కావాలని చెప్పి. సో ఒకప్పుడు మసీద్ ఉండేదండి అక్కడ, అయోధ్యలో ఒకప్పుడు మసీద్ ఉండేది. సో ఆ బాబ్రీ మసీద్ని మన హిందువులు కూల్చేశారు. ఆ బాబ్రీ మసీద్ని హిందువులు కూల్చేయడం జరిగిందండి. సో 1991లో ఈ ఇష్యూని బేస్ చేసుకొని చాలామంది ఎలక్షన్లో గెలవడం జరిగిందండి. సో అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ డామినెన్స్లో ఉంది. ఈ బాబ్రీ మసీద్ ఒక ఇష్యూని బేస్ చేసుకొని వేరియస్ పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్లో విన్ అవ్వడం జరిగిందండి. సో ఈ బాబ్రీ మసీద్ ఒక ఇష్యూని బేస్ చేసుకొని వేరియస్ పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్లో విన్ అవ్వడం జరిగింది. అలానే చాలా అల్లర్లు జరిగినాయండి. సో మతపరమైన అల్లర్లు కూడా చాలా జరగడం జరిగింది. అలానే దీనివల్ల ఏమైంది, సెవరల్ థౌజండ్ ఆఫ్ పీపుల్ లాస్ అవ్వడం జరిగింది. అలానే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ కూడా మనకి లాస్ అయిపోయిందండి. చూడండి, కమ్యూనలిజం వల్ల మన ఎంత వెనకబడిపోతుందో ఒకసారి ఆలోచించాలండి. నెక్స్ట్, ఇట్ ఫ్రీక్వెంట్లీ హెల్డ్ బై ద స్కాలర్స్ that politicians of the communities has made an important issue using it getting the votes. సో స్కాలర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ ఏం చేశారు, ఈ బాబ్రీ మసీద్ ఒక ఇష్యూని బేస్ చేసుకొని పాలిటిక్స్ జరగడం వల్ల ఎలక్షన్లో విన్ అవ్వడం జరిగిందండి. సో అందుకే మనకి ఇండియాలో రిలీజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఎలక్షన్. అలానే కొన్ని చోట్ల అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయండి. సో అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే ఏంటి, రాష్ట్రాల్లో జరుగుతాయి కదండి ఎలక్షన్స్, వాటిలో కూడా ఈ బాబ్రీ మసీద్ ఇష్యూని బేస్ చేసుకొని కొన్ని పొలిటికల్ పార్టీస్ గెలవడం జరిగింది. సో మీరు రీసెంట్గా చూసినట్లయితే బీజేపీ అనేది ఒక పవర్ఫుల్ పార్టీ అయిందండి. చూడండి, 2014లో బీజేపీ అధికారంలో వచ్చింది, మళ్ళీ లాస్ట్ టైం 2019లో బీజేపీ అనేది అధికారంలో వచ్చిందండి. సో బీజేపీ అధికారం వచ్చాక ఏం జరిగిందండి, సో బీజేపీ అనేది హిందూయిజంని మళ్ళీ రీవైటైట్ చేయడానికి ట్రై చేస్తుందండి. అంటే బీజేపీ గెలవడానికి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటండి, రిలీజియన్. సో మీకు తెలిసిందే బీజేపీ డైరెక్ట్ హిందూ రిలీజన్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల బీజేపీ అనేది హిందూ సెంటిమెంట్ యూజ్ చేసుకొని సో పొలిటికల్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, ఒక స్ట్రాంగ్ పొలిటికల్ సిస్టమ్ కింద డెవలప్ అవ్వడం జరిగిందండి.
సో ఈ టైప్గా మనకి ఇండియాలో కమ్యూనలిజం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ చాలా ఈజీ అండి. సో వాడు ఏం అడుగుతాడంటే డైరెక్ట్ కమ్యూనలిజం అంటే మతాలు ఇండియన్ పాలిటిక్స్ మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి అని అడుగుతున్నాడు. సో ఏం చేస్తారు, ఇండిపెండెన్స్ ముందు బ్రిటిష్ వాళ్ళ పాలసీస్ వల్ల ఇండియాలో కమ్యూనలిజం పెరిగింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన సెక్యులర్ స్టేట్ అయింది. సెక్యులర్ స్టేట్ అయినా కొన్ని ఇష్యూస్ వల్ల పొలిటికల్లో చాలా సిగ్నిఫికెంట్ చేంజెస్ రావడం జరిగింది. సో ఇంపార్టెంట్ ఇష్యూ అంటే బాబ్రీ మసీద్ ఇష్యూ రాయొచ్చు. సో బాబ్రీ మసీద్ వల్ల అప్పుడున్న కొన్ని ఎలక్షన్స్లో చాలా మార్పులు జరగడం జరిగిందండి. సో 1990 తర్వాత వాజ్పేయి గవర్నమెంట్ కూడా రావడం జరిగింది. 2003 టైంలో వాజ్పేయి ప్రధానమంత్రి అయ్యి బీజేపీ ఫస్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ చేసింది. నెక్స్ట్ అలానే సో 2011లో మోడీ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. అంటే రిలీజన్ అనేది ఇండియాలో చాలా కీ ఫ్యాక్టర్ కింద ఉపయోగపడింది ఎప్పుడండి, ఎలక్షన్లో. సో ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. రైట్ అండ్ ఎస్సే ఆన్ మెజారిటీ కమ్యూనలిజం. సో ఇండియాలో కమ్యూనలిజంలో మెజారిటీ అనేది ఎవరు ఉన్నారని అడుగుతుందండి. సో అది మీకు చాలా ఈజీ క్వశ్చన్, అది ఈజీగా రాయి చూడండి. సో మెజారిటిజం అండ్ మైనారిటిజం ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ హిందూ ముస్లిం రిలేషన్ ఇన్ ఇండియా. ఈ మైనారిటిజం అనేది హిందూ ముస్లిం రిలేషన్ మీద దెబ్బతీయడం జరుగుతుందండి. సో ఈ కాన్ఫ్లిక్ట్స్ అనేవి మనకి టూ కమ్యూనిటీస్ మధ్య జరగడం జరుగుతుందండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మన యొక్క డెమోక్రసీకి చాలా డేంజర్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఏమవుతుంది, మనకి హిందువులందరూ మెజారిటీ అండి. ఇండియాలో మెజారిటీ కమ్యూనలిజం ఎవరు ఉన్నారు, హిందువులు ఉన్నారు. సో ఇండియాలో మనకి 78% పీపుల్ టోటల్ పాపులేషన్ హిందువులే. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి, ముస్లింల మీద దాడి చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరూ ముస్లింల మీద దాడి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ముస్లింలు ఏం చేస్తున్నారు, టెర్రరిస్టుల కింద మారడం కానీ లేదంటే పాకిస్తాన్ హెల్ప్ చేయడం కానీ ఇలాంటి ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. సో అందరూ కాదండి, కొంతమంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి కమ్యూనలిజం అనేది ఇండియాలో పెరిగిపోతుందండి. సో పెరిగిపోవడం వల్ల మన డెమోక్రసీకి ఇది చాలా ఆటంకం కలుగుతుంది. సో బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి మేజర్ కమ్యూనలిజం వల్ల బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, బాబ్రీ మసీదుని కూల్చేశారండి. ఇండియాలో మసీదుని కూల్చేశారు. ఒక సెక్యులర్ స్టేట్ అయిన ఇండియాలో కొంతమంది వెళ్ళి ఏం చేశారంటే 6 డిసెంబర్ 1992లో మసీదుని కూల్చేయడం జరిగింది. సో ఇంకొక బిగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే గుజరాత్ రియాట్స్. సో 2002లో ఒక ట్రైన్ తగలబెట్టేశారండి గుజరాత్లో. సో గోద్రా ఎక్స్ప్రెస్ దాని పేరు మీకు తెలిసే ఉంటుంది. 2002లో ఒక ట్రైన్ని బంద్ చేయడం జరిగింది. సో దాని పేరు ఏంటంటే గోద్రా ఎక్స్ప్రెస్. సో ఎప్పుడండి 27 ఫిబ్రవరి 2002. సో చాలామంది హిందువులు 58 మంది హిందూ పిలిగ్రిమ్స్ అంటే ట్రావెలర్స్ ఉంటారు కదండి. సో వాళ్ళు అయోధ్య నుంచి రిటర్న్ గుజరాత్ వస్తున్న టైంలో వాళ్ళ యొక్క ట్రైన్ని చాలామంది తగలబెట్టడం జరిగిందండి. సో ఇది కూడా ఒక కమ్యూనల్ వైలెన్స్. సో దీని తర్వాత ముస్లింల మీద దాడి కూడా జరగడం జరిగిందండి చాలా రోజులకి. సో 3 months వరకు ముస్లింల మీద దాడి అనేది జరిగింది. సో చూడండి, హిందూ కమ్యూనలిస్ట్ హ్యాస్ లాంగ్ బీన్ హాస్టైల్ ప్రైమర్లీ టువర్డ్స్ ముస్లిమ్స్. సో ముస్లిం చాలా హాస్టైల్గా ఉంటారండి. కాకపోతే ఏమైందంటే సో ప్రజెంట్ ఏమవుతుందంటే ఇక్కడ హిందూ కమ్యూనలిజం అనేది ముస్లింకి వ్యతిరేకంగా కాకుండా క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా కూడా గ్రో అవడం జరుగుతుంది. సో మీరు రీసెంట్గా చూసినట్లయితే క్రిస్టియన్స్ మీద కూడా దాడులు జరుగుతున్నాయండి. సో గుజరాత్లో 1998లో క్రిస్టియన్స్ మీద దాడి జరగడం జరిగింది. సో ఎవరండి, ఆస్ట్రేలియన్ మిషనరీ డాక్టర్ గ్రహాం. సో ఈయనని అలానే ఆయన 2 పిల్లల్ని ఒక నైట్ జనవరి 22, 1999లో చంపేయడం జరిగిందండి. సో ఇది కూడా అంటే ఇక్కడ ఏంటి, క్రిస్టియన్స్ ఈజీ టార్గెట్ ఆఫ్ హిందూ కమ్యూనలిస్ట్. హిందూస్కి ఈజీగా క్రిస్టియన్స్ టార్గెట్ అవుతున్నారు. సో మీరు ప్రజెంట్ చూసినట్లయితే ఈ సోషల్ మీడియాస్లో వాటిల్లో కూడా చూసినట్లయితే చాలామంది క్రైస్తవులను ఆపి గొడవ పెడుతున్నారండి. చాలామంది హిందూ సంఘాలని చెప్తున్నారు. సో మనది సెక్యులర్ స్టేట్, ఏ మతాన్నైనా మనం పూజించవచ్చు, ఏ మతాన్నైనా ఎవరైనా స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చండి. సో మన రాజ్యాంగం మనకు కల్పించింది. సో మీరు ఆర్టికల్ మనకి ఆర్టికల్ 25 చూసినట్లయితే రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ ఉంటుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ టు ప్రాపగేట్ అంటారు, అంటే ప్రచారం చేసుకోవచ్చు. సో ఆ హక్కు మనకి రాజ్యాంగం అనేది ఇవ్వడం జరిగిందండి. సో నెక్స్ట్ చూడండి, మెజారిటీ కమ్యూనలిజం డస్ నాట్ సీన్ ఇంపాక్ట్ టెరిటరీ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్. అంటే బయట నేషన్తో పెద్ద ప్రాబ్లం లేదండి మనకి, కాకపోతే ఇంటర్నల్గా మనమే హామ్ అవుతున్నాం సో ఈ మెజారిటీ కమ్యూనలిజం వల్ల. సో ఇదండి మనకి మెజారిటీ కమ్యూనలిజం అంటే ఏంటి, మైనారిటీ కమ్యూనలిజం అంటే ఏంటో ఈ వీడియోలో మనం చూసాం. సో నెక్స్ట్, రైట్ ఎస్సే ఆన్ సెక్యులరైజేషన్ ఆర్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ అడాప్టింగ్ సెక్యులరైజేషన్. సో మనం సెక్యులర్ కంట్రీ అనేది మనం ఎందుకు అడాప్ట్ చేసుకున్నాం అని చెప్పి క్వశ్చన్ అడిగాడండి. సో మనం కూడా ఏ పాకిస్తాన్ లాగా లేదంటే ఇరాన్, ఇరాక్ లాగా మనం కూడా ఒక అఫీషియల్ రిలీజన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు కదా, మీరు ఎందుకు సెక్యులర్ అనే కంట్రీని మీరు తీసుకున్నారు, సెక్యులరిజంని ఎందుకు మీరు ఫాలో అవుతున్నారని చెప్పి క్వశ్చన్ అడిగాడు.
నార్మల్గా మీరు చూసినట్లయితే ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, సౌదీ అరేబియా కానీ, పాకిస్తాన్ కానీ, సో ఇవన్నీ ఏంటంటే ముస్లిం కంట్రీస్ అండి. అంటే వాళ్ళు ఇస్లాంని వాళ్ళ అఫీషియల్ రిలీజన్కి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో అవి సెక్యులర్ కంట్రీస్ కాదు. మరి ఇండియా చూసినట్లయితే ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీ అండి. సెక్యులర్ కంట్రీ అంటే ఆ వర్డ్ మీనింగ్ ఏంటంటే టు డెఫర్ ద కంట్రీ అండ్ రిలీజన్. అంటే రిలీజన్ని కంట్రీని కలపకుండా వేరు చేసేదాన్నే సెక్యులరిజం అంటారు. సో సెక్యులరిజం అనేది ఇండియాలో ఈక్వల్ ట్రీట్మెంట్, అంటే ప్రతి రిలీజన్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలని చెప్తుందండి. ఒకప్పుడు మనకి ఒక రిలీజనే ఉండేది, ఒక కంట్రీలో మనకి ఒక రిలీజనే ఉండేదండి. సో ఇక్కడ ఏమైందంటే కొన్ని మతాల వాళ్ళు, అంటే ఆ టైంలో ఏం జరిగేది, ఇప్పుడు మన కంట్రీలో ఒక రిలీజన్ ఉందనుకోండి, మన ఇంటర్ కంట్రీలో ఎటువంటి కమ్యూనల్ రియోట్స్ ఉండవు. సో అల్లర్లు అలాంటివి ఏం జరగవండి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే మీరు ప్రీవియస్ చూసినట్లయితే ఫస్ట్ మనల్ని హిందువులు పరిపాలించేవారు, హిందూ రాజులు పరిపాలించేవారు. తర్వాత ఏమైందండి, అరబ్ కంట్రీ నుంచి ముస్లింలు రావడం జరిగింది. సో మీరు చూసినట్టే ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్స్, వీళ్ళందరూ ఎవరండి, ఇస్లాం అండి. సో వీళ్ళు వచ్చి వాళ్ళ మతాన్ని మన దేశంలో డెవలప్ చేయడానికి, సో మన ఇక్కడ ఉన్న నేటివ్స్ అంటే ఇన్హాబిటెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరినీ అంతం చేయడం జరిగిందండి. సో ఇలాంటివి ఫ్యూచర్లో జరగకుండా సో ఒక కంట్రీ అనేది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా ఏ రిలీజన్ అయినా వాళ్ళు తీసుకోవచ్చు, పూజించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పి మన ఇండియాలో సెక్యులరిజం అనేది యాడ్ చేయడం జరిగిందండి. సో సెక్యులరిజం అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఒకప్పుడు ఫోర్స్ఫుల్గా మార్చేవారండి మతాన్ని. సో ఇప్పుడు అలా కాదండి. సో మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. సో ఇండియా వాజ్ పార్షన్డ్ ఆన్ బేసిస్ ఆఫ్ 2 races, 2 countries. సో ఇండియా అనేది ఎందుకు విడిపోయిందండి? సో 1947 ముందు ఇండియా అనేది 2 భాగాలుగా ఉండేది. ఏంటి, పాకిస్తాన్, ఇండియా కలిపి ఉండేదండి. సో ఎందుకు విడిపోయింది? సో మెయిన్ కమ్యూనల్ రియోట్ అండి. సో కమ్యూనలిజం వల్ల, ఎందుకంటే ముస్లింలందరికీ సపరేట్ కంట్రీ కావాలని చెప్పి, అలానే హిందువులకు సపరేట్ కంట్రీ కావాలి, మేము ముస్లిం కంట్రీగా ఉంటామని చెప్పి జిన్నా ప్లాన్తో కంట్రీని డివైడ్ అయిపోయిందండి. సో అప్పుడు పాకిస్తాన్ని ఇస్లామిక్ కంట్రీ కింద డివైడ్ చేయడం జరిగింది. సో నార్మల్గా మనకి ఇండియాలో హిందూయిజం అనేది ఎంత ఉంటుందండి, 82%. ఇండియాలో మనకి 82% హిందూయిజంని ఫాలో అవుతారు. రిమైనింగ్ 50% పాపులేషన్ ముస్లిం, అలానే డిఫరెంట్ రిలీజన్స్ ఇండియాలో నివసించడం జరుగుతుందండి. సో దీన్ని బట్టి ఏమవుతుంది, ఇండియాలో సెక్యులరిజం అనేది ఎందుకు అడాప్ట్ చేసుకున్నామో ఈ క్వశ్చన్లో డిస్కస్ చేద్దాం. అసలు సెక్యులర్ వర్డ్ అనేది మనం ఇండియాలో ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నామండి? సో ఆఫ్టర్ 1976 అండి. సో మనకి 42nd అంటే 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఇండియాలో సెక్యులర్ అనే వర్డ్ని మన రాజ్యాంగంలో యాడ్ చేశారండి. ఎక్కడ యాడ్ చేశారండి? ప్రియాంబుల్ అంటే ప్రవేశిక. అందులో మనకి ఈ 42nd అమెండ్మెంట్ ద్వారా 1976లో మనకి సెక్యులరిజం అనే వర్డ్ని మన రాజ్యాంగంలో యాడ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి నువ్వు ఏ మతాన్నైనా పూజించవచ్చు అండి. సో ఏ మతాన్నైనా పూజించవచ్చు. ఒకసారి ఫ్యాక్టర్స్ అనేది ఏంటో ఒకసారి చూద్దామండి. సో ఫ్యాక్టర్స్ ఫర్ అడాప్టింగ్ సెక్యులరైజేషన్. ఇన్ ఇండియా. సో ఇండియాలో సెక్యులరిజం తీసుకోవడానికి ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఫ్యాక్టర్స్ ఏంటి? సో ఫ్యాక్టర్స్ ఏంటో చూడండి. సో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. సో ఇండియాలో మనకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉందండి రిలీజన్ మీద. చూడండి, ఇన్ ఇండియా సెక్యులరిజం ఈజ్ డిక్లేర్డ్ యాజ్ అ పాలసీ డ్యూ టు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. సో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనకి ఇండియాలో సెక్యులర్ కంట్రీ అనేది చేయడం జరిగింది. సో ఎందుకంటే హిందువులకి ముస్లింలకి మధ్య డిఫరెన్షియేట్ లేకుండా, సో కొంతమంది దీన్ని ఓటు బ్యాంక్ కింద వాడుకుంటున్నారండి. సో కొంతమంది దీన్ని ఓటు బ్యాంక్ కింద వాడుకోవడం జరుగుతుంది. సో కాబట్టి అలా జరగకుండా ఉండకూడదని చెప్పి సెక్యులరిజం అనేది అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ డెమోక్రసీ. ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ అంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత మేజర్ కంట్రీస్ అనేవి డెమోక్రసీని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అండి. అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వమే అక్కడ పరిపాలించాలి. సో డెమోక్రసీని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో డెమోక్రసీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమి ఉండాలండి? లిబర్టీ ఉండాలి. లిబర్టీ అంటే స్వేచ్ఛ, అంటే కొన్ని రిస్ట్రిక్షన్తో కూడిన స్వేచ్ఛని లిబర్టీ అంటారు. సో స్వేచ్ఛ ఉండాలి, అలానే ఈక్వాలిటీ, సమానత్వం ఉండాలండి. అంటే ఏ రిలీజన్ ఎక్కువ కాదు, ఏ రిలీజన్ తక్కువ కాదు, 2 రిలీజన్లు ఈక్వల్గా ఉండాలి. కాబట్టి మనం సెక్యులరిజంని అడాప్ట్ చేసుకున్నాం. అలానే ఫ్రాటర్నిటీ అంటే సోదర భావంతో కలిగి ఉండాలండి. సో హిందూ ముస్లింలు కానీ ఏ మతమైనా మనం ఒక సోదర భావంతో కలిగి ఉండాలి. కాబట్టి సెక్యులరిజంని ఇండియాలో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎడ్యుకేషన్. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది డివైడ్ అవ్వకూడదు. సో అందరికీ సమానమైన ఎడ్యుకేషన్ అనేది ఉండాలని చెప్పి సో ఇండియాలో మనకి సెక్యులరిజం అనేది అడాప్ట్ చేసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ మోడర్నైజేషన్. సో మనకి సోషల్గా కానీ లేదంటే ఎకనామిక్గా కానీ మనం డెవలప్ అవ్వాలి. సో డెవలప్ అవ్వాలంటే మనం
థింకింగ్ అనేది మారాలండి. సో థింకింగ్ అనేది మారాలి, రిలీజియన్కి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. సో అప్పుడు మనం డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మోడర్నైజేషన్ అవ్వాలి కాబట్టి సెక్యులర్ అప్రోచ్ అనేది మనం తీసుకోవడం జరిగిందండి. సో మెటీరియలిస్టిక్ అప్రోచ్ అంటే అది కూడా అంతే. సో బ్యాక్వర్డ్నెస్ ఉండకూడదండి. సో మైండ్ అనేది చాలా స్పీడ్గా ఉండాలి. సో స్పిరిచువాలిటీకి తక్కువ ఇవ్వాలి ఇంపార్టెన్స్ అనేది. సో అప్పుడు మనం ఈజీగా డెవలప్ అవుతాం. నెక్స్ట్ కమ్యూనలిజం. సో కమ్యూనలిజం బేస్ చేసుకుని కూడా మనకి ఇండియాలో సెక్యులరిజంని అడాప్ట్ చేసుకోవడం జరిగిందండి. సో ఇది ఈ టాపిక్.